జూలై 1 నేషనల్ డాక్టర్ డే సందర్భంగా స్వాస్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఇరుకొల పరమేశ్వరమ్మ దేవస్థానం ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సి కోటేశ్వరరావు, డాక్టర్ ముత్తు, బీసీ నేత టి రాము, నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు, స్వాస్ సర్వీస్ ఆర్గనైజేషన్ సభ్యులు పాల్గొన్నారు. సుమారు 100 మంది పైగా యువత ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముత్తు, టి రాము మీడియా సమావేశంలో మాట్లాడారు. రక్తదాతలకు సర్టిఫికేట్ మెమోంట్లతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. దీని ద్వారా కూడా సమాజం చెడుదారిని పట్టకుండా యువత ఎంతో కొంతమంది కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సి కోటేశ్వరరావు గారు సారు కూడా ఎప్పుడు కూడా ఈ నగరంలో ఈ 1 టౌన్ పరిధిలో ఉండే యువతకి ఎప్పుడు కూడా చాలా మందికి కూడా కౌన్సిలింగ్ ఇస్తూ మంచి దారిలో ఉండండి, మంచి ప్రవర్తన నేర్చుకోండి అని చెప్పనేసి యువతను ఎప్పటికప్పుడు కూడా మోటివేషన్ చేసే మంచి వ్యక్తి కోటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ప్రముఖ ఆంకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గారు కూడా ఎప్పుడు కూడా సార్ గురించి విన్నాను. మంచి కార్యక్రమాలకి ఎప్పుడు కూడా ఇట్లాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. సార్ ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా మిత్రుడు శ్రేయోభిలాషి అయినటువంటి మోపూరు భాస్కర్ నాయుడు గారు, ఆయన నెల్లూరు జిల్లానే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన చాలా ఆదర్శప్రాయులు. ఆయన నా మిత్రుడు అని చెప్పేదానికి కూడా నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. భాస్కర్ నాయుడు గారు ఎప్పుడు కూడా రక్తదానమే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆపదున్నా కూడా ఆయన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి ఆయనకి చేతనైనంత వరకు శక్తికి మించి అప్పు తీసుకొచ్చైనా సరే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ నాయుడు గారు కూడా అందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాన్ సంస్థని నేను అభినందిస్తూ మీకు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి ఇక్కడ ఉన్న అందరం కూడా మీకు తోడ్పాటును అందిస్తామని చెప్పనేసి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. అంటే ప్రాణదాతల దినోత్సవం, డాక్టర్స్ డే అంటే ప్రాణదాతలు, దానికి రక్తదాతలు అయినటువంటి నోవా బ్లడ్ బ్యాంక్ సంస్థ వారు విధంగా ఈ ఏరియాలో ప్రముఖ స్వచ్ఛంద సేవకులు శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా ఈ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతూ మొక్కలు నాటుతూ ఎప్పుడు ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి శ్రీనివాసరెడ్డి గారి తనయుడైనటువంటి తేజ మరియు వారి మిత్ర బృందం స్వాన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను. యువత ఈరోజు పెడదారిన పడుతూ వింత అలవాట్లని నేర్చుకొని ఈరోజు సమాజంలో వికృత చేష్టలని వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతా ఉంటే ఈ యువత స్వాన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎవరన్నా క్యాన్సర్ బారిన పడినటువంటి వారికి ఆర్థిక సహాయం అందించడం, అదేవిధంగా ఎప్పటికప్పుడు రక్త నిల్వలు తక్కువ ఉన్నప్పుడు వారు వెంటనే అందుకొని ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం, అట్లాగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ స్వాన్ స్వచ్ఛంద సంస్థ ఈ యువత అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు యువత మిమ్మల్ని చూసి. నమస్కారం. జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా స్వాన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరియు నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కలిసి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. యాజ్ ఏ డాక్టర్ నాకన్నా కామన్ మ్యాన్ కానీ అందరికి కూడా బ్లడ్ డొనేషన్ గురించి ఈ యొక్క ఎరువు గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. దీంట్లో
మనమందరూ కూడా ఏదో చిన్న మెడికల్ ప్రొసీజర్ లేకపోతే చిన్న పని అనుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన పని, మానవత్వంతో కూడిన పని. ఈ మానవత్వంతో కూడిన పనిలో చాలా విశ్లేస్తే అట్మోస్ట్ నాకు ఇదే ఉంటుంది. చాలామంది మనం ఏదైనా ఒక చిన్న పని చేసినప్పుడు ఇది ఒక ఫలితం వాలంటరీగా అదొక ఆశతో చేస్తుంటాము. కానీ ఈ బ్లడ్ డొనేషన్ ఒక్కటే నాకు తెలిసి ఏ ఒక్క ఫలితం కూడా ఆలోచించకుండా మనం చేసే ఒక ఇంపార్టెంట్ పని వచ్చి బ్లడ్ డొనేషన్ ఒకటే నాకు తెలిసి. సో ఇలాంటి బ్లడ్ డొనేషన్ని మనం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించి అవకాశం ఉన్నప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేసి మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళతో కూడా బ్లడ్ డొనేట్ చేయించాలి. అలానే ఇలాంటి ఆర్గనైజేషన్తో కలిసి మనం కూడా పనిచేయాలి. ఎందుకంటే ఒకరు బ్లడ్ డొనేట్ చేసి దాన్ని మనం నలుగురికి కూడా కాంపనెంట్స్గా డివైడ్ చేసి మనకి ఇచ్చి దానివల్ల 3-4 ప్రాణాలని కాపాడే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాలంటరీ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి ఆర్గనైజేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. డాక్టర్స్ డే సందర్భంగా ఇలాంటి విషయాలు ఎన్నెన్నో జరగాలి, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.